హాయ్ అండి, నేను మీ వైష్ణవి. మనం అలా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బాండీ పెట్టుకోండి, గ్యాస్ వెలిగించండి, తగినంత నూనె వేసుకోండి. నూనె బాగా కాగినాక తాలింపు గింజలు వేయండి. మొత్తం కలిసే ఉంటాయి, అవి వేసేయండి. వేయించండి. తాలింపు గింజలు లైట్గానే వేయించాలి. దొండకాయలో ఇంకొంచెం ఫ్రై అవుతాయి. దొండకాయ ముక్కలు వేసేసి కదిలించండి. బాగా తిప్పండి నూనెలో కలిసేటట్టు. పచ్చిగా ఉంటాయి కొన్ని కలపకపోతే. కలిపిన తర్వాత పసుపు 2 స్పూన్ పసుపు వేసి తగినంత ఉప్పు వేసి కలపండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చినంత ఉప్పు పసుపు వేసి కలుపుకోండి. దొండకాయ వేసిన వెంటనే పసుపు ఉప్పు వేస్తే ఊరికనే మగ్గిపోతాయి. కదిలించండి. ఏ కూరలో అయినా ఉల్లిగడ్డ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఏ కూరలో అయినా ఉల్లిగడ్డ వేసుకోండి. ఫ్రైలో, పులుసు దేనిలో అయినా ఉల్లిగడ్డ వేసుకోవచ్చు. మంచి స్మెల్ వచ్చింది ఉల్లిగడ్డ. 2 నిమిషాలకు ఒకసారి దొండకాయ ముక్కల్ని కదిలించండి. వేగిని పైనుంచి వేగని కింద ఉంచండి. మొత్తం వేగిపోతాయి అలా. 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకోవాలి దొండకాయ ముక్కలు, లేదంటే చిన్న ముక్కలు కదా మాడిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసేయండి. దొండకాయల మీద మగ్గిపోతాయి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కదిలించండి. స్టవ్ సిమ్లో పెట్టి చేయండి ప్రాసెస్ మొత్తం. దొండకాయలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఫుల్లో పెట్టి ఈ ఉల్లిగడ్డ వేసేసి మూత పెట్టేసేయండి. ఉల్లిగడ్డ మగ్గినాక 2 నిమిషాలు ఉంచి తీయండి. మూత తీసి కదిలించండి. నిమిషానికి ఒకసారి తిప్పుతానే ఉండండి, మాడిపోతాయి లేకపోతే. కదిలిస్తానే ఉండండి నిమిషానికి ఒకసారి. ఫుల్లో పెట్టి ఫ్రై చేసేయండి దొండకాయ ఫ్రైని. మంచి స్మెల్ వచ్చింది. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక కారం చల్లుకోండి. తగినంత కారం, నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మీ ఇష్టం వచ్చినంత కారం వేసుకొని తిప్పుకోండి. బాగా తిప్పి కారం కలిసేలాగా తగినంత కారం వేసుకొని